महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः।
ముందు మిగతా వాళ్ళు వెనక వాళ్ళు కొంచెం వెనక్కి జరిగి అడ్జస్ట్ కాండి. లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం జరగాలమ్మా. ఒక్కరికి స్థలం జరగండి. రైట్ రైట్. ఇంకెవరు కూడా ఇంతకంటే ముందుకి రాకూడదు. ఓకే మన ఒకసారి మైక్ లో చదవవలసిందిగా కోరుతున్నాను. Charges. మరి ఇంక్రీజింగ్ For enhancing our mess charges. ఇంక్రీజింగ్ నీవు ఎన్హాన్సింగ్ బాగా చెప్తావా? ఇంక్రీజింగ్ సులువైన పదం. Very thankful to you, sir, for increasing our mess charges. We are fortunate that the Honorable Chief Minister is kind enough to come to us twice within 2 years. Secondly, you are a dynamic man. Dynamic classroom furniture, drinking water facility. The present water storage is not enough to our safe drinking water. Hence, we request you to enhance the facility available. Sir, these facilities will greatly help. My friends will perform a dance. అప్పుడు డ్యాన్స్ తర్వాత మీరు అందరూ ఏం చేస్తారు? రైట్. ఓకే. అయితే ఈ 3 cheers అనేది సరిగ్గా వస్తలేదు కనుక డ్యాన్స్ అయిపోయినప్పుడు క్లాస్ కొట్టాలి. కష్టం కదా. ఓ వాళ్ళంతా వెళ్ళిపోడమ్మా. రైట్. చాలాసేపు ఉంటే వీడ పగిలిపోతాయా? అందుకని పొడి తల్లి ఫోటోల తర్వాత తీసుకోవచ్చు. రైట్. ఓకే. రైట్. Twice within 2 years. Secondly, it is our pleasure to inform you that all your promises made in your earlier visit to our school have been fulfilled successfully. You have proved that you are dynamic and man of action. We are studying accommodation. We request you, sir, to provide us a separate dormitory block. Then drinking water. Hence, we request you to help our happy study and stay here. Before the Honorable CM interacts with us, my friend. అందరికీ సుస్వాగతం చెప్తున్నాము. సీఎం గారు మా పాఠశాలకు విచ్చేసి చాలా ఉపయోగకరమైనటువంటి వరాలు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఇందిరమ్మ బాట సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి మా పాఠశాలకు విచ్చేసిన చీఫ్ మినిస్టర్ గారికి, మిగిలినటువంటి డిగ్నిటరీస్ అందరికీ కూడా మా పాఠశాల విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీఎం గారు మా పాఠశాలకు ఎన్నో వరాలు ఇచ్చారు. అవి వరుసగా ల్యాబ్ మెటీరియల్ 1 lakh rupees, 50,000 లైబ్రరీ బుక్స్ ఇచ్చారు. అట్లాగే ల్యాబ్, కంప్యూటర్ హాల్, లైబ్రరీ హాల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. 20 బ్లాక్స్, టాయిలెట్ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ వాల్ ఇంతకుముందు చాలా హైట్ తక్కువ ఉండేది. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేదానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కాంపౌండ్ వాల్ హైట్ 2 feet ఇంక్రీజ్ చేయటం జరిగింది. అందువలన మా పిల్లలకి, ఆడపిల్లలు కాబట్టి వీళ్ళకి ఎంతో రక్షణగా ఈ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అట్లనే మా పాఠశాలకి కంప్యూటర్ విద్య లేదు ఇంతకుముందు. సీఎం గారు వచ్చిన తర్వాత 20 కంప్యూటర్స్, ఇంటర్నెట్, CPU అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి మా పిల్లలందరూ కూడా నాణ్యమైనటువంటి కంప్యూటర్ విద్యని
ఇప్పుడు ఆధునిక కాలంలో కంప్యూటర్ విద్య లేకపోతే వేలిముద్రగాళ్లతో సమానం అయిపోతుంది కాబట్టి ఆధునికమైనటువంటి కంప్యూటర్ విజ్ఞానాన్ని మా స్టూడెంట్స్ అందరూ నేర్చుకుంటున్నారు. అట్లాగే డే టు డే లైఫ్లో విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సైన్స్ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఎన్రిచ్ చేసుకోవడానికి లైబ్రరీ బుక్స్, అన్ని విధాలైనటువంటి బుక్స్ మా లైబ్రరీలో ఉన్నాయి. మా పిల్లలందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇంకా ముందు మా వాళ్ళు ఇంకా కొంచెం డిఫికల్టీ ఫీల్ అయ్యేవి. వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం వాళ్ళ మాట్లాడితే అడగటం జరిగింది. అట్లాగే క్లాస్ రూమ్లు అన్నీ అదే డార్మెటరీగా ఉంది. అట్లా కాకుండా వాళ్ళకి హాస్టల్ సపరేట్గా, క్లాస్ రూమ్ సపరేట్గా ఉండి అందులో కాబట్టి వాళ్ళు అన్ని రోజుల్లో కింద నేల మీద కూర్చోలేరు కనుక వాళ్ళకి డ్యూయల్ డెస్క్ లాంటివి ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తే క్లాస్ రూమ్లో హ్యాపీగా కూర్చొని చదువుకుంటారు అనేటటువంటిది మా పిల్లలు చేసినటువంటి విన్నపం. అదే సీఎం గారి దృష్టికి తీసుకొద్దాము అని మా పాఠశాల తరఫున అనుకుంటున్నాము. సీఎం గారు వచ్చి మళ్ళీ ఈ వరాలను కూడా ఇచ్చి మా పిల్లల్ని చాలా హ్యాపీగా ఉండి మంచిగా ఇక్కడ చదివిన వాళ్ళు ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు, గ్రాడ్యుయేట్స్ అయ్యారు, డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు. ఇంకా ముందు మంచి ఐఐటీల్లోనూ మంచి మెడికల్ కాలేజీల్లోనూ జాయిన్ అవ్వడానికి వీలుగా ఈ సదుపాయాలన్నీ మా పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇంకా ప్రామిస్ చేస్తున్నాము 100% రిజల్ట్ తీసుకొచ్చి మంచి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో మా విద్యార్థులు చేరగలరు అనేటటువంటిది మేము ఆశిస్తున్నాము. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు లైబ్రరీస్, కంప్యూటర్స్, క్లాస్ అవన్నీ లేనప్పుడు మేము అవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పాం. మాకు 2 ఇయర్స్లో అవన్నీ చేపించారు సార్గా చేపించారు. తర్వాత నుండి చేపించినందుకు అవి వాటి ఓపెనింగ్ ఉన్నందుకు విద్యార్థులందరికీ ఫ్రమ్ 10th క్లాస్ ఫస్ట్ టైం కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా ప్రాబ్లమ్స్ ఏంటో అని చెప్పాం. మాకు ల్యాబ్స్, కంప్యూటర్స్, ఇంకా లైబ్రరీస్ లేకపోతే అవి కావాలని అడిగాం.